ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని బస్సు ఛార్జీలు పెంచారని చెప్పి దాని మీద మినమండం ఇద్దామని అన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరం కూడా అనుకొని బస్ బాడీకి వెళ్ళి లెటర్ ఇద్దామంటే మార్నింగ్ వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక బాధాకర విషయం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ అరెస్ట్లు ఎక్కువైపోయాయి. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క పైసా పనిచేయట్లేదు. కానీ ప్రజల గురించి గొంతు విప్పుదామంటే గొంతు నొక్కడం. ఫ్రీ బస్ అనేటటువంటిది నిజంగా అది మంచి ఉద్దేశమే, కాదనట్లేదు. కానీ భార్య దగ్గరనేమో ఫ్రీ ఇచ్చి భర్త దగ్గర ట్రిపుల్ డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బుతో ఆడపడుచుడు అయితే కదా. ఇంత అన్యాయమైనటువంటి రాష్ట్రం ఎక్కడనుందా? భర్తలాగా భార్యలాగానా? నువ్వు ఛార్జ్ ఒక్కసారే 10 రూపాయలు పెంచేస్తే ఆ 10 రూపాయలు పెడితే భార్య కూడా పైసలు పెట్టుకొని వస్తుంది కదా. నేను ఎర్రగడ్డ డివిజన్లో నేను తిరుగుతుంటే ఒక లేడీ వచ్చింది, ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏమందో తెలుసా సార్, అంతకుముందు బస్ వాళ్ళు ఏడ దొరికితే చెప్తే ఆపుతుండే, ఇప్పుడు ఆపట్లేదు సార్ ఫ్రీ అని, మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాను సార్, మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మంచి ఉద్దేశమైనా కానీ ఏ డ్రైవర్ కూడా రోడ్డు మీద ఆపట్లేదు ఫ్రీ బస్ అని చెప్పి ఆడపిల్లలు బాధపడుతూ ఉన్నారు. ఇక మగవాళ్ళు అయితే 10 రూపాయలు దాన్ని 40 రూపాయలు చేస్తే ఇక భారీగా ఫ్రీ ఇచ్చేం బాయదా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు అలాగా మేఘాల మీద ఆర్టిస్టులు పెంచడము, దానికి మెమణం ఇద్దాము, ప్రజల కొరకు గొంతిప్పుదాము, కనీసం ఈ ప్రజలకు అన్యాయం జరిగినటువంటి విధానాలు చెప్పుదామంటే కూడా పోలీసు వాళ్ళని పెట్టి హౌస్ అరెస్ట్ చేయడం. హౌసింగ్ బోర్డు ల్యాండ్లు కుక్కట్పల్లి కేపీపీ కాలనీ ల్యాండ్ని అమ్మి ఇప్పటికే 1000 కోట్లు చేసుకుని నిన్న మనం మళ్ళీ అమ్మారు. దానికి పిలుపునిస్తే దానికి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రతిరోజు హౌస్ అరెస్ట్ చేస్తే మనకు గెలిపించిన ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలి? మీరు చేసిన దుర్మార్గాన్ని ఏ రకంగా ప్రజలకు చెప్పే విధంగా చేయాలి? ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం. చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. నాయన మీ మంచికే చెప్తున్నాము, ప్రజలకు 2 ఏళ్ళు అయింది మీరు మంచి పని చేయక, కనీసం మేము చెప్తున్నా మీరు కనీసం ఆ పని చేస్తారేమో అన్నటువంటి తపన ఆలోచన, మా ప్రజలు బాగుండాలి తెలంగాణ ప్రజలు అన్నటువంటి ఆలోచనతో చేస్తున్నాం తప్ప మీరేదో రాజకీయ లబ్ధి కొరకు కాదు. ఇది రాజకీయం ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఎలక్షన్ పోవాలన్నది. ఈ ఎలక్షన్స్ ఏం లేవు. మీ దగ్గర జూబ్లీస్ ఎలక్షన్లు అంటే మాకున్నటువంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల ఎలక్షన్లు వచ్చినాయి తప్ప ఎలక్షన్లు వచ్చిన కావు ఈ రోజుల్లో. సంప్రదాయం ప్రకారం మీరు ఎప్పుడు అంటుంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చనిపోయిన వ్యక్తి ఫ్రీ ఇద్దామని అయినా కూడా మీరు ఇవ్వలేరు. ఈరోజు వరకు కూడా అన్ని వర్గాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఆఖరికి ఇతర రాష్ట్రం వచ్చినటువంటి మార్వడీలను కూడా ఎలగొట్టే ప్రయత్నం చేస్తుంది మీ ప్రభుత్వం. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీ హౌస్ అరెస్ట్ బంద్ చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 420 హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చమను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఆర్టీసీ బస్సుకి ఒక మెనమండం ఇవ్వలేనటువంటి స్థితిలో ప్రతిపక్షం నుండి 39 మందిని గెలిస్తే మాకు కనీసం తీసుకుపోయి ఇచ్చే స్థితిలో కూడా చేయకుండా పోలీసులతో అరెస్ట్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది మేము ఆలోచన చేసుకోవాలి. మీరు ముఖ్యమంత్రి గారు, మేము సహకరిస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఈ రాష్ట్ర డెవలప్మెంట్కు ఖచ్చితంగా మేము ఎమ్మడి మీకు సహకరిస్తాం. కానీ ప్రజలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మీ ఎమ్మడి ఎంటాడుతాం. మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రంలో ప్రజలకు ఇచ్చిన అన్యాయాన్ని ఆపాలనుకుంటే ప్రజలు ఖచ్చితంగా టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు. బస్ ఎక్కినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజున ఎంత ఛార్జీ పెరిగిందనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకు ₹1 ఆదాయం లేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్మార్గం, ప్రజలు చేస్తున్న దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు మీరు చేసే పని. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి జూబ్లీలో అడ్డగలో కొబ్బరికాయలు కొట్టి నిన్న పోతే ఒక్క దగ్గర కూడా వర్క్ నడుస్తలేదు. 2 ఏళ్ళు అయింది. కనీసం రేపు ఫిబ్రవరి 2వ తారీఖు వస్తే 2 ఏళ్ళు అయింది. ఒక్క పైసా హైదరాబాద్ నగరానికి చేసినా మీరు అడగండి. ఒక్క పైసా ఓ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఆఖరికి ఇన్ని వర్షాలు పడి 20 సెంటీమీటర్ల వర్షం పడితే
హైదరాబాద్ నగరం ఎర్రగడ్డలో మంచినీళ్ళు లేవని అడుగుతున్నారు ఆడపడుచు నిన్న పాదయాత్ర చేస్తే. ఇంతకన్నా దుర్మార్గం మేము చెప్పింది మీరు వినండి, మంచి అయితే యాక్సెప్ట్ చేసుకోండి, మీ తప్పు ఉంటే దాన్ని సర్దిద్దుకొని వర్క్ చేయండి, అంతేగాని మీరు హౌస్ అరెస్ట్ చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు హౌస్ అరెస్ట్ చేయడం వల్ల మీకే నష్టం. మీకు ఇలా పోలీసు వాళ్ళు ఉన్నందు పోలీసు బలగాలం పెట్టి మనల్ని ఆపే ప్రయత్నం చేస్తే ప్రజలు రెచ్చిపోయినారు అంటే మీరు కనీసం డిపాజిట్ కూడా దక్కవు. పక్కకున్న రాష్ట్రంలో ఈ రోజున ఏదైతే ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఆమె ఇచ్చారు, మరి నువ్వెందుకు ఇస్తావు ఆటో కార్మికులకు? ఇవాళ ఆటో కార్మికులను పొట్టగొట్టినావు, ఆఖరికి ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఉన్న ప్రతి వర్గానికి 2,500 రూపాయలు ఇస్తా అన్నావు, పింఛన్లకు 4,000 రూపాయలు ఇస్తా అన్నావు, కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తా అన్నావు. బంగారం అయితే పెరుగుతున్నది తప్ప నువ్వు బంగారం ఇస్తలేవు. ఈ రోజున ఇవాళ ఆఖరికి హైదరాబాద్ నగరంలో రూపాయి కనెక్షన్ ఇచ్చినటువంటి రూపాయి కనెక్షన్ కూడా కట్ చేసావు. వాటర్ కనెక్షన్ 20,000 లీటర్ల వాటర్ ఫ్రీ ఇస్తే అది కట్ చేసావు. బిల్లులు ఇవాళ సుమారుగా 40,000, 50,000, 60,000 ఈ వాటర్ బిల్లులు వేస్తూ ఉన్నావు. ట్యాక్సులు, కమర్షియల్ ట్యాక్సులు వేస్తూ ఉన్నావు. నిరుపేద ఎవడైనా షట్టర్ కట్టుకుంటే, చిన్న షట్టర్ కట్టుకుంటే కూడా ఆ షట్టర్ ఉంటే మొత్తం కమర్షియల్ బిల్డింగ్ వేసి కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి చేసిన ఆలోచన. ఆఖరికి కేపీఎల్బీ కాలనీలో 83లో హౌసింగ్ బోర్డు ఏర్పడినప్పుడు ఫంక్షన్ హాల్ కట్టిస్తే దాన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ అమ్మకాన్ని పెట్టావు. ఇంత దుర్మార్గం చేస్తున్నావు, దాన్ని ప్రశ్నించే గొంతులను ఆపుతున్నావు. ఇది మంచిది కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలు తిరగబడే దినం వస్తుంది, మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.